మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య సేవలో వల్లే మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆందోళన నిర్వహించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లోకి చొరబడి పరుష పదజాలంతో దూషించారు. దీంతో సూపరింటెండెంట్ శ్రీనివాస్ పోయాడు. సిబ్బంది ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స పొందుతున్న డాక్టర్పై దాడి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. సూపరింటెండెంట్ గారు డాక్టర్ శ్రీనివాస్పై జరిగిన దాడిని డాక్టర్స్ అందరం ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము ప్రజల సేవ చేయడం కోసమే ఉన్నాము. అదేవిధంగా అంటే అయితే ఆ క్రమంలో వేరే వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది మాకున్నది. ఎందుకంటే మేము ప్రాణాలతోటి డీల్ చేయాల్సిన సందర్భము. అట్లా మేము దేవుళ్ళం కాదు. మీరు జస్ట్ పోస్ట్పోన్ డెత్ అంటే చావుని మేము పోస్ట్పోన్ చేయగానే చావుని ఎవరు ఎలాంటి మాకు కూడా చావులు వస్తాయి, మాకు కూడా రోగాలు వస్తాయి. కానీ అర్థం చేసుకుంటే ప్రజలు ఏంటంటే ప్రతి ఒక్కరు బతకాలనేటువంటి ఉద్దేశం ఉంటారు. అక్కడ ఎంత నిర్లక్ష్యం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేకపోయినప్పటికీ ప్రతిసారి డాక్టర్ల మీద కానీ లేకపోతే వైద్య సిబ్బంది మీద ఈ ఆరోపణ చేసి వాళ్ళ ఇంట్లో జరగదని జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ని డాక్టర్ల మీద తోసేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగా సూపరింటెండెంట్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మా హెడ్ మాకు